Hello everybody, welcome back to another short video. Let's do an outfit from scratch again. సో మేము హౌసింగ్ బోర్డ్లో ఉన్న చావ్లీకి వచ్చేసామన్నమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మేము రెగ్యులర్గా వచ్చే ప్లేస్ ఇదే అనమాట. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది. లెహెంగాస్ కానీ, శారీస్కి కానీ, మీకు డ్రెస్సెస్కి కానీ ఏ దానికైనా మీకు సూపర్గా ఇక్కడ అన్ని మెటీరియల్స్ దొరికేస్తాయి. సో మేము అనుకున్న మెటీరియల్కి మాకు జార్జెట్ కావాలి. సో ఇక్కడ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నేను రిఫరెన్స్ పిక్చర్ పైన పెడతాను. సో ఆ రిఫరెన్స్ పిక్చర్స్లో పింక్ అండ్ గ్రీనే ఉంది. సో మేము దానికి చాలా అట్రాక్ట్ అయిపోయినాం. సో అందుకని మోను గ్రీన్ తీసుకుంది, నేను పింక్ తీసుకున్నాను అనమాట. సో దీనికి వచ్చేసి మేమిద్దరం రా సిల్క్ బ్లౌజెస్ తీసుకున్నాం అనమాట. దాని మీద కొంచెం మగ్గం వర్క్ చేద్దామని నేను అనుకున్నాను అనమాట. సో నా చేతులతో నేనే చేశాను అనమాట. ఈ వీడియోలో మీకు వర్క్ కనిపిస్తే 2 బ్లౌజెస్ మీద వర్క్ నేనే చేశాను అనమాట. సో అందుకని మేము రా సిల్క్ మెటీరియల్కి వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చున్నీ అనమాట. దీనికి మేము అనుకున్న చున్నీ డోలా సిల్క్ దుపట్టాస్ అనుకున్నాం అనమాట. సో దానికోసం నేను 3-4 డేస్ కంటిన్యూగా తిరిగాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో వెతికాను, ఎక్కడ దొరకలేదు, క్వాలిటీ బాగాలేదు. సో ఇంకా అట్లా చూస్తూ ఉంటే సిద్ధి సిల్క్లో మనకి శారీస్ అండ్ దుపట్టాస్ అవైలబుల్గా దొరికాయి అనమాట. సో నేను అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి స్టోర్కి వెళ్ళి చూసాను అనమాట, దేనికి ఏది మ్యాచ్ అవుతుంది, నా అవుట్ఫిట్స్ తీసుకొని వెళ్ళి మ్యాచ్ అవునది తీసుకున్నాను అనమాట దుపట్టాస్ ఇద్దరికి. సో నెక్స్ట్ టైలర్ దగ్గరికి వెళ్ళిపోయాను. నాకు ఎలా డిజైన్ కావాలో అలా వాళ్ళకి చెప్పాను అనమాట. బ్లౌజ్ డిజైన్ కానీ ఏదైనా, అండ్ లెహంగా కూడా సేమ్ స్టిచ్ చేయించుకున్నాం. సో దీని మీద చూస్తున్నట్టుగా మీరు ఈ వర్క్ చూస్తున్నారు కదా బ్లౌజ్ మీద, సో ఇదంతా నేనే చేశాను అనమాట. వర్క్ కూడా ఎవరి బ్లౌజ్కి తగ్గట్టు వాళ్ళకి చేశాను అనమాట. చాలా బాగా సెట్ అయినాయి అండ్ మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. మమ్మీ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అనమాట. సో ఇది మా టోటల్ అవుట్ఫిట్ అనమాట. దీనికి ఎల్లో కలర్ దుపట్టా అయితే చాలా బాగా సెట్ అయింది. నేను ఏమనుకున్నా అంటే మొత్తం మెరూన్ కలర్ వచ్చింది కదా బార్డర్లో, ఆ కలర్ దుపట్టాస్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. సో దాని తర్వాత ఎల్లో కలర్ చూశాను, నాకు ఇది ఎందుకో చాలా బాగా నచ్చింది అనమాట. అవుట్ఫిట్స్ తీసుకొని వెళ్ళాను చెప్పాను కదా. సో పెట్టి చూస్తే ఇది చాలా బాగా సెట్ అయింది అనిపించింది అనమాట. సో అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. ఓవరాల్గా లెహంగాస్ అయితే మాకు చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో నచ్చాయని చెప్పి కమెంట్ చేయండి. ఐల్ బీ హ్యాపీ మీరు కమెంట్ చేస్తే. సో ఇలాగే ఇంకా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.